అందరు ప్రైజ్ లార్డ్. దేవుని మహాప్రభుని బట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో నూతన సంవత్సరంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆరాధనను మనం జరిపించుకోవడానికి సహాయపడుతూ వచ్చారు. ఈ సమయంలో మరి కొంత సమయాన్ని యవనస్తులకు ఉదయకాలం రానటువంటి వాళ్ళకు కూడా మరి మాటలు అందించబడుతూ ఉంటున్నాయి. మీరు అందరూ కూడా విని మరి ప్రభుని స్తుతించి ఘనపరచవలసిన మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరలోక తండ్రి, నమ్మకమైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా మా దేవా, ఈ యొక్క మా ప్రభా సంవత్సరం 2022 2వ తారీఖు ఆదివారం ఉదయకాలం ఆరాధనలో మాకు సహాయపడుతూ వచ్చారు. సాయంకాలం మా ప్రభా కొంతమంది మా ప్రభా రాలేకపోయినారు. ఉదయకాలం వారి కొరకైనటువంటి యొక్క వర్తమానం, కొంతమంది యవనస్తులు కూడా వాక్యం కొరకు ఎదురు చూస్తుంటారు. వారికి కావాల్సిన వర్తమానం మీరు మాకు అనుగ్రహించవలసినగా ప్రార్థిస్తూ మీ దాసులు మీరు అభిషేకించుకొని మీ దయల మాటలు దయచేయమని వేడుకుంటారు. మీకే ఘనత మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ పాడే పాట దయగల మాటలను దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుకుందాము. పాట పుస్తకంలో 67వ పాట, పెద్ద పాట పుస్తకంలో 67వ పాట పాడుకుందాం. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూత గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా పరమాకాశమా, ఆకాశ జలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా, ప్రశంసించుడి ఫలవృక్షములు పరమా తండ్రి యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూత గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. ప్రాకు జీవులు పలు వితరాక్షులు పాడి స్తుతించుడి. ప్రాకు జీవులు పలు విధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమా తండ్రి యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూత గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో
ఇప్పుడే పాడిన పాట ఏంటంటే, స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా అని అన్నాడు. అంటే ఏంటి దాని అర్థము? సూర్యచంద్రులు కూడా దేవుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలా? ఆ సూర్యచంద్రులు చేసింది ఆయనే కాబట్టి. ఆ తర్వాత ఇంకేమన్నాడు? పలు వృక్షాలు కూడా ప్రభుని స్తుతించాలట. వృక్షాలు కూడా స్తుతిస్తాయా? మనకు అర్థం కాదు, కానీ స్తుతిస్తాయి. అలాగనే రాజులు, అధిపతులు, న్యాయాధిపతులు, బాలురు, యవ్వనులు, కన్యకులు, వృద్ధులు అందరూ స్తుతించాలన్న. ఎందుకు స్తుతించాలా ఆయన్ని? అందుకొరకే సాయంకాల సమయంలో ఆయన ఎందుకు సృష్టి స్తుతించాలో, లేక బాలురు, యవనులు, వృద్ధులు, అధిక పరిపాలకులు వీరందరూ కూడా ఎందుకు స్తుతించాలో మన దేవుని వాక్యములు ఈరోజు చూడబోతుంటున్నారు. రండి, ఈ సంవత్సరం మనకు 3 వాగ్దానాలు ఇచ్చారు. ఆ 3 వాగ్దానాల్లో ఒక వాగ్దానాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించబోతుంటున్నాం. నిర్గమాకాండము మరి 33వ అధ్యాయం. నిర్గమాకాండము 33వ అధ్యాయంలో ఒక మాటను మనం ధ్యానించుకొని కొన్ని మాటలు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉన్నది. 19వ వచనం, నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంటుంది. చదువుదాం ఆ మాటను. 33వ అధ్యాయము 33వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం. 33వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. అందరూ కలిసి ఆ మాటను జాగ్రత్తగా చదువుతాం. అందుకు నా మంచితనమును నీ ఎదుట కనపరచెదను, యెహోవా నామమును నీ ఎదుటను ప్రకటించెదను. చాలు. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి దీవించును గాక. May the Lord bless this promise which God has given us for this day. ఇక్కడ ప్రభు అంటున్నాడు, చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెడతాం. ప్రేమగల తండ్రి, నీ కొందరు స్తోత్రాలు. ఈ దాసుని అభిషేకించండి, కొన్ని మాటలు దయచేయండి, తద్వారా అనేకులకు ఉపయోగపడే రీతిగా ఈ యొక్క వాగ్దానాల సత్యాలు తెలుసుకునే రీతిగా ప్రభువా సహాయపడండి. దయాళస్థలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మోషే అంటున్నాడు, అయ్యా నేను బొమ్మను చెప్తున్నావు, నీ సన్నిధి నీవు నాకు తోడుగా రావాల్సిందే. యు మస్ట్ కమ్ విత్ మీ, నాతో రావాల్సిందే. అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నేను రాను, కానీ నా సన్నిధి నీకు వస్తుంది అన్నాడు. మై ప్రజెన్స్ షల్ గో విత్ యూ, నా సన్నిధి మీకు వస్తుంది అని అన్నాడు. సన్నిధి అంటే ఏమిటి? ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇంక్లూడ్స్ సో మెనీ థింగ్స్. దేవుని యొక్క సన్నిధిలో చాలా విషయాలు ఉంటాయి, ఇంక్లూడింగ్ ద ఏంజల్స్. ఆయన సన్నిధిలో ఉండే దేవదూతలు కూడా, ఆయన సన్నిధిలో ఉండే 24 పెద్దలు, ఆయన సన్నిధిలో ఉండేటటువంటి 4 జీవులు. There are many angels and wonderful angels and shining angels and mighty angels. They were all there in the presence of God. ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మోషేకి ఏం చెప్తున్నానంటే, I will send my presence wherever you will go. నీవెక్కడికి వెళ్తావో అక్కడ నేనేం పంపిస్తున్నాను, నా సన్నిధే నీకు తోడుకు వస్తుంది. మై ఏంజల్స్ విల్ ఫాలో యూ. ఆల్ మై గ్లోరీ, బ్యూటీ, ఆల్ దట్ హెవెన్లీ థింగ్స్ విల్ ఫాలో యూ. హెవెన్లీ బీయింగ్స్ విల్ ఫాలో యూ. పర సంబంధం అన్నీ కూడా నీతో కూడా వస్తాయి. అయితే మోజెస్ ఏమంటాడు? కాదు, యూ మస్ట్ కమ్ అంటు మీ, దెన్ ఐ విల్ నాట్ గో. అప్పుడు ప్రభు అన్నాడు, అయితే నా మంచితనం నీకు చూపిస్తాను. సో
చూసారా, ఐ విల్ మేక్ మై గుడ్నెస్ అంటు యూ, నా మంచితనాన్ని నీకు చూపిస్తాను. సో యవన బిడ్డలారా, పెద్దలారా, చిన్నలారా, అన్ని రకాలైనటువంటి ప్రజలారా, ప్రభు అంటున్నాడు, నా మంచితనం, ఐ విల్ మేక్ మై గుడ్నెస్ పాస్ అంటు యూ, అంటు ది, నీకు నేను నా మంచితనం చూపిస్తానన్నాడు. అంటే ఏ దేవుడు మనం నమ్మేమో, వాట్ ఈస్ దేర్ ఇన్ హిమ్, ఆయన ఏముంది? మంచితనం ఉంది, మంచితనం ఉంది. ఇఫ్ యూ రీడ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1, ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదివితే, హీ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్ అండ్ at the end when he looked unto the day, it is so good and nice, it is written in the word of God. ఆయన చేసిన సృష్టి ప్రతిదినం చూస్తాడు. చూసిన తర్వాత ఏం చేస్తాడంటే, నేను చేసింది ఎలాగా ఉంది, వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్, ఇది మంచిగా ఉందా చెడుగా ఉందా అని ప్రభు చూస్తాడు. అప్పుడేం జరుగుతుందంటే దేవుడు చూసినప్పుడు అది మంచిగా ఆయనకు కనబడుతున్నది. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన విషయము, ఎంత అద్భుతమైన విషయం చూసావా? ప్రభు తాను చేసిందే అది మంచిగా లేక చెడ్డగా ఉన్నదని చూసినప్పుడు, హౌ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ అండ్ ఫర్ మీ, నీ కొరకై నా కొరకై మనం అందరం కలిసి మనము చేసే పనులు ఎంత మంచిగా ఉన్నవి, మనం వెళ్ళినటువంటి స్థలాలు ఎంత మంచిగా ఉన్నవి, మనం మాట్లాడినటువంటి మాటలు ఎంత మంచిగా ఉన్నాయి, ఒకసారి చూసుకోవాలి. మస్ట్ సీ whether what we have done is according to the word of God, and is it good for God or bad for God. Young people must understand this one. Every day, the first day, the second day, the third day, 6 days creation over. All 6 days are good. Whatever God has created, everything is good. దేవుడు ఏదైతే సృష్టించాడో ప్రతి ఒక్కటి మంచిది. దెర్ ఇస్ నో బ్యాడ్ అట్ ఆల్ ఇన్ ద జెనసిస్ చాప్టర్ 1. దీన్ని బట్టి ఫస్ట్ యాజ్ అన్ యంగ్ పీపుల్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎల్డర్లీ పీపుల్, ఎక్స్పీరియన్స్ పీపుల్, స్పిరిచువల్ పీపుల్, మనమేం అర్థం చేసుకోవాలంటే, వాట్ ఎవర్ వీ డూ, whether it is a deed or whether it is a ministry or it is a service or it is a sacrifice or it is anything, whatever you have done unto the Lord, ప్రభు కొరకు నీవు ఏమైతే చేసేవో, కష్టమో, నష్టమో, శ్రమో, బాధో, సమర్పణ, whether it is good or not, that you and I have to examine. నీవు నేను దానిని ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకోవాలా, మనం చూడాలా. ప్రభు చేసినంతా చూశాడట. కానీ ఈరోజు యవనస్తులైన వాళ్ళు ఏది చేశారో మంచిది అనుకుంటారు. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ బికమ్ బ్యాడ్. కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే, నేను చేసింది చాలా బాగుందిలే అనుకుంటారు, అయితే తర్వాత అది చెడిపోతుంది. అందుకనే ఈ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు వాంట్ టు డూ ఇట్, ఆఫ్టర్ డూయింగ్ అండ్ వాట్ యు హావ్ టు డూ, whether what you have done is correct or not, నీవు ఏం చేసేవో అది కరెక్ట్ ఉందా లేదా చూడవలసిన బాధ్యత నీ మీద ఉంది, యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అండ్ బిఫోర్ దాట్, ఆయన క్రియేషన్ చేయకమనుపు, ఈ 7 దినాలు క్రియేషన్ చేయకమనుపు, he thought about very much. ఆయన సృష్టిని చేయకమనుపు చాలా ఆలోచన చేశాడు, చాలా ఆలోచన చేసి దానిని చేశాడు. జాగ్రత్తగా ఆలోచించండి ఎవరి బిడ్డలారా, యంగ్ పీపుల్ ఆర్ ఓల్డ్ పీపుల్, మనం అందరం కూడా ఈ మాట వింటున్నా, మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ సంవత్సరము నీవు నేను ఏదైతే చేస్తామో చెయ్యకమనుపు దానిని ఎక్కువగా ఆలోచన చేయాలా. మస్ట్ థింక్ అబౌట్ వెల్. ఒక పనిని చేయకమనుపు, ఒక సబ్జెక్ట్ చదువుకోమనుపు, ఒక కాలేజీకి వెళ్ళకమనుపు, ఒక జాబ్లో చేరకమనుపు, ఒక కార్యక్రమం చేయకమనుపు,
మనం ఆలోచించాలి. బిఫోర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, వెదర్ ఇస్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్ ఈస్ ఎ జాబ్ ఆర్ ఎనీథింగ్, బట్ యూ హ్యావ్ టు థింక్ వెరీ మచ్. దట్స్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. This, from the beginning of this year, God is speaking to you. మొట్టమొదటి నుంచి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మై డియర్ సన్, మై డియర్ డాటర్, యు ఆర్ మై యంగ్ పీపుల్. Whatever you want to do it, before you do, think about it, then after that you do it. మీరేమైతే చేయాలనుకున్నారో చేయండి, కానీ దానికి ముందు ఏం చేయాలో ఆలోచించాలి. బికాస్ ఐ మై సెల్ఫ్ థాట్ అబౌట్ ఇట్. ఇంత దేవుడిని నేనే ఆలోచన చేసినప్పుడు నువ్వెంత. అందుకని ఆ చేసిన తర్వాత అది ఎలాగా ఉందంటే సో గుడ్, ఎంతో బాగుంది. కాబట్టి యవనస్తులైనటువంటి మనం అందరం, లేక విశ్వాసులైన మనం అందరం, లేక గాడ్ సర్వెంట్స్ అని మనం అందరం కూడా ఈ సంవత్సరంలో ప్రభువా నేను ఏమైనా చేయబోతున్నానా, నేను ఎక్కడికైనా వెళ్ళబోతున్నానా, ఏ కార్యమైనా తలపెట్టబోతుంటున్నానా, ప్రభువా నాకు మంచి ఆలోచన ఇవ్వు, ప్రభువా నాకు మంచి ఆలోచన ఇవ్వు. నేను ఆలోచించి దానిని పూర్తిగా తెలుసుకొని ఆ పని చేసి దానిలో నేను విజయవంతం కావాలి. Before I do it, that I must think well, I must understand well, then only I can do it, then I'll get success in that. చూసారా? అందుకనే యవన బిడ్డలైనటువంటి మీరు, లేక విశ్వాసులైనటువంటి మీరు అందరూ కూడా ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రతిరోజు కూడా ఏమి చేయబోతున్నామో, ఎక్కడికి వెళ్ళబోతున్నామో ప్రతిదీ ఆలోచన చేద్దాము, తర్వాత చూస్తాము, తర్వాత మంచిగా ఉంటుంది. సో మెనీ పీపుల్ విల్ డూ థింగ్స్ వితౌట్ ఎనీ థింకింగ్. చాలామంది యవనస్తులు, చాలామంది ఆలోచన చేయకుండానే చేస్తారు. దెన్ ఆఫ్టర్ దట్ దే విల్ రియలైజ్, దెన్ దే సఫర్. ఆలోచన చేయకుండా శివుని పనులు చేసుకొని తర్వాత వాళ్ళు ఏం చేస్తామంటారంటే ఒకటే పనిగా బాధపడుతూ ఉంటారు. అందుకనే ద వెరీ ఫస్ట్ లెసన్ దట్ వై టు అండర్స్టాండ్, ప్రభు ఏదైతే చేశాడో అది మంచిది. నౌ ద సెకండ్ థింగ్, చేసినటువంటిది ఏం చేశాడంటే హీ గేవ్ ఎవ్రీథింగ్ టు హ్యూమన్. ఆయన చేసిన ప్రతిదీ కూడా మనుషులకి ఇచ్చాడు. ఏమిచ్చాడు? మంచిది ఇచ్చాడు. What God has given to you, the good things God has given to you. ఆయన ఏమిచ్చాడు? బ్యాడ్ థింగ్స్ కాదు, మంచి విషయాలు నీకు ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో నీవు కూడా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే గివ్ గుడ్ థింగ్స్. ఏదైనా నువ్వు ఇవ్వాలనుకుంటే మంచి విషయాలు ఇవ్వండి. మేబీ టు యువర్ రిలేటివ్స్ ఆర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ టు బిలీవర్స్ ఆర్ టు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ టు ఆల్మైటీ గాడ్. దేవునికైనా, విశ్వాసులకైనా, తోటి సహోదరులకైనా, బంధువులకైనా, ఇరుగు వారికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వు, మంచిది ఇవ్వు. గివ్ గుడ్ థింగ్స్. మేక్ ఎ డెసిషన్. మంచి నిర్ణయం తీసుకో. యూఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళు చదువుకున్నారు కదా మీరు. అందుకనే దేవుడు మంచిది చేశాడు, మంచిది ఇచ్చాడు. మంచిది చేశాడు, మంచిది ఇచ్చాడు. ఓకే, నౌ విల్ గో టు ద సబ్జెక్ట్. ఇప్పుడు బాగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటారండి. ప్రాముఖ్యంగా యవనస్తులు, ఆ తర్వాత మిగతా పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకోండి. ఉదయకాలం కొన్ని విషయాలు మనం చూస్తూ కూడా వచ్చాము. ఇప్పుడు మనం జెనిసిస్ చాప్టర్ 1లోకి వెళితే అక్కడ ఒక మాట కనబడుతూ ఉంటున్నది. ఇక్కడ మొట్టమొదటిగా మరి వర్స్ 5 వచనం మనం చూసినట్లయితే ఏం కనబడుతుంది అంటే అక్కడ ఒక విషయం కనబడుతుంటుంది. వెలుగు చీకటిని దేవుడు వేరుపరచును అనే మాట కనబడుతుంది. ఆ తర్వాత మరి 6వ వచనం నుంచి ఆకాశాన్ని భూమిని కలుగు చేస్తుందనే మాట ఉంటున్నది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కొన్ని వృక్షాలు చేసినట్లుగా, గడ్డి వృక్షాలు కనబడినట్లుగా కనబడుతుంటున్నది. ఆ తర్వాత జ్యోతులు కలుగు చేసినట్లుగా కనబడుతుంటున్నది. ఆ తర్వాత పక్షులు మరి జంతువులు చేసినట్లుగా కనబడుతుంది. ఆ తర్వాత ఇక్కడ సముద్రంలో ఉన్న జంతువులను చేసినట్లుగా కనబడుతుంది. ఆ తర్వాత మనుషుని సృష్టించినట్లు కనబడుతుంది. సో 6 days
ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ప్రభు ఏమేమి మనుషులకి ఇచ్చాడు, ఏమేమి మంచి విషయాలు ఇచ్చాడో చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా ఆయన ఆకాశాన్ని చేశాడు. ఆకాశాన్ని మన కొరకై ఏర్పాటు చేశాడు. అక్కడ సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు ఉంచాడు. వై గాడ్ ఈస్ కీపింగ్ ద సన్, మూన్ అండ్ స్టార్స్ ఇన్ ద హెవెన్? ఎందుకు ఆయన అక్కడ పెట్టాలా? ఎందుకు పెట్టాలంటే ఇఫ్ దెర్ ఇస్ నో సన్, ఒకవేళ సూర్యుడు లేకపోతే యూ కెనాట్ గో అవుట్ సైడ్, మనం బయటకు వెళ్ళలేము. యూ కెనాట్ డూ వర్క్, మనం ఏ పనులు చేయలేము. మనం పనులు చేసుకోవాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ఏది చూడాలన్నా కూడా వీ నీడ్ లైట్. మనకు వెలుగు కావాలా? ఆ వెలుగు కొరకే ఆయన మనకు పెట్టాడు. అదే సమయంలో ఆ సూర్యుడికి కొంత టైమే పెట్టాడు. ఎందుకు? 12 hours. ద సన్ హ్యాస్ టు అపియర్ ఫర్ 12 hours. ఎక్కడైనా సరే 12 గంటలు మాత్రమే కనబడుతుంది ఏ దేశంలోనైనా, మిగతా 12 గంటలు చీకటి. ఎందుకు? 12 hours ఆఫ్ లైట్ ఫర్ ఏ వర్క్ ఆఫ్ ఎ మ్యాన్. ఒక మనుషులు పనిచేసేదానికి 12 గంటల సమయం ఉంటుంది. వెరాస్ 12 hours ఆఫ్ టైమ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ఎ మ్యాన్, మనుషుని యొక్క విశ్రాంతి కొరకై 12 గంటలు ఇవ్వబడ్డాయి. వాట్ ఏ వండర్ఫుల్, వాట్ ఏ లవింగ్ గాడ్, వాట్ ఏ ప్లాన్. ఎంత మంచి సమయం ఇస్తున్నాడో చూడండి. 12 గంటలు కష్టపడండి, 12 గంటలు పని చేయండి, 12 గంటలు విశ్రాంతి తీసుకోనండి, 12 గంటలు నిద్రపోండి. వా, రియల్లీ అవర్ గాడ్ ఈజ్ సో వండర్ఫుల్. ఇది ఫస్ట్ థింగ్, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అయ్యా సరే పొగలిలాగా ఉంది, రాత్రి నేను బయట పోవాలి కదా. దెర్ ఇస్ ఎ మూన్ ఫర్ యూ. నీకు మూన్ ఉంది. సూర్యుడు నేను కాలుస్తాడు, కానీ మూన్ అనగా చంద్రుడు నీకు చల్లగా ఉంటాడు. యూ కెన్ వాక్. అంతేకాదు చంద్రుడి చుట్టూ నక్షత్రాలు కూడా ఉంటున్నాయి. ఆ వెలుగు కూడా పడుతుంది భూమి మీద. సో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మంచిది కాదా? దేవుడు మనకు మంచిది ఇవ్వలేదా? ఇది అంతా కూడా ప్రాక్టికలా కాదా? దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇన్ అవర్ లాంగ్వేజ్, ఇన్ ఇంగ్లీష్, అస్ట్రానమీ. దీనిని మన యొక్క భాషలో చెప్పుకోవాలంటే ఖగోళ శాస్త్రము. ఖగోళము, ఆకాశం యొక్క శాస్త్రము. ఇట్స్ ఎ సబ్జెక్ట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ప్రతి విద్యార్థి అర్థం చేసుకోనండి. దీనిని మన భారతీయులు ఏం చేస్తున్నారు అంటే, మన భారతీయులు కాదు, బబులోని దేశంలోనే ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే జ్యోతిష్క శాస్త్రము అని పెట్టారు. జ్యోతిష్కం అంటే ఏం కాదు, జ్యోతి అంటే లైట్. సో దే స్టడీడ్ అబౌట్ ద లైట్స్ అండ్ దే వర్ రిటన్ దేర్ ఓన్ ఐడియాస్. వాళ్ళకి ఏదైతే అర్థమైందో అది వాళ్ళు రాశారు. అది వాళ్ళు ఈరోజు వరకు అందరికి కూడా అదే చెప్తూ ఉంటున్నారు. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, సమ్టైమ్స్ ఇట్ మే నాట్ హ్యాపెన్. కొన్నిసార్లు జరగవచ్చు, కొన్నిసార్లు జరగవచ్చు. బట్ ఇట్ ఈస్ ది సబ్జెక్ట్, ఖగోళ శాస్త్రం. ఓకే, మంచిది ఇచ్చాడా కాదా? సూర్యుడు మంచోడా కాదా? చంద్రుడు మంచోడా కాదా? నక్షత్రాలు మంచోడు కదా? మేఘాలు మంచివి కాదా? గాలి మంచిది కదా? నా మంచితనం అంతా నీకు చూపిస్తాను మోదాస్. ఆ రోజు ఆ మోదు చెప్తున్నాడు, ఈరోజు మీకు చెప్తుంటున్నాను. నేను మీకు చెప్తుంటున్నాను అంటున్నాడు ప్రభు. నా మంచితనం ఏంటంటే మొట్టమొదటి ఇదే నా మంచితనం నీకు. ఓకే, నెంబర్ 2, ఆయన ఏం చేస్తున్నాడు? భూమిని ఒక వైపు చేసినాడు. భూమి మీద ఏం చేస్తున్నాడు? చెట్లు మొలిపించాడు. భూమి మీద ఏం పారుతున్నాయి? నీళ్లు పారుతున్నాయి. భూమి లోపల ఏమన్నది? బంగారు గనులు ఉన్నాయి, బొగ్గు గనులు ఉన్నాయి. భూమి మీద ఏమున్నాయి? అనేకమైనటువంటి వస్తువులు మనం చూడగలుగుతున్నాం. భూమి మీద ఏం చేస్తున్నాము? మన నివాసాలు కట్టుకుంటున్నాం. మన స్కూల్స్, మన కాలేజెస్, ఇవన్నీ కూడా భూమి మీద కడుతున్నాం. సో గాడ్ హ్యాస్ గివెన్ ద ఎర్త్ అండ్ ద ల్యాండ్ for our residence, where we can build our houses, and the trees are growing, water is following, and so many benefits on the earth. If there is no earth, we cannot live. మట్టి లేకపోతే మనం ఎలాగుంటాం? ప్రతిదీ మట్టి కావాల్సిందే. మనం కూడా మట్టిలో నుంచి వచ్చాము.
Everything came out of the dust and mud. సో ఈ యొక్క భూగోళం అనేటటువంటిది అనగా భూమి గుండ్రంగా ఉన్నది, భూమి తిరుగుతూ ఉన్నది, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరిగి వస్తూ ఉంటున్నది. ఆ భూమి యొక్క తిరిగే సమయంలోనే రాత్రి పగలు ఎగురుతుంది. దీనిని మనం ఎక్కడ చదువుకున్నామండి? Where we studied all these things. That is called భూగోళ శాస్త్రము. It is called భూగోళ శాస్త్రము, జాగ్రఫీ. భూగోళ శాస్త్రం అంటే ఏమంటాము? జాగ్రఫీ. నేను ఫస్ట్ హై స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు నేను చెప్పింది జాగ్రఫీయే. ఫస్ట్ జాగ్రఫీ చెప్పాను, తర్వాత హిస్టరీ చెప్పాను, తర్వాత ఎకనామిక్స్ చెప్పాను, తర్వాత కామర్స్ చెప్పాను, తర్వాత మేనేజ్మెంట్ చెప్పాను, ఆ తర్వాత అకౌంట్స్ చెప్పాను, ఆ తర్వాత బ్యాంకింగ్ చెప్పాను. There are many subjects. So I taught right from the 10th class students up to the MBA students level. 10వ తరగతి నుంచి MBA స్టూడెంట్స్ వరకు కూడా ఈ సబ్జెక్టులన్నీ చెప్పుకున్నాను. కాబట్టి యాజ్ ఏ గాడ్ సర్వెంట్, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ రోజున మీకు ఆ జ్ఞానాన్ని తెలియచేస్తున్నాను. నాట్ లైక్ ఏ బిగ్ పాస్టర్, ఏదో పెద్ద పాస్టర్గా మీకు చెప్పడంలా. ఇవన్నీ వెరీ సింపుల్ థింగ్స్. కాబట్టి ఇప్పుడు రెండో విషయాన్ని మనకు వచ్చినట్లయితే ప్రియులారా, భూగోళ శాస్త్రము. భూగోళ శాస్త్రాన్ని మనం, ఇది ఒక శాస్త్రం అంటే సైన్స్. సైంటిస్ట్ అంటే శాస్త్రజ్ఞులు. శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వస్తువులో నుంచి వచ్చింది, అనగా ప్రభు యొక్క ఆయన యొక్క క్రియేషన్లో నుంచి వచ్చింది. దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ ది సైన్స్. భూగోళ శాస్త్రము, ఖగోళ శాస్త్రము. ఇప్పుడు నా మంచితనం నీకు చూపిస్తాను మోసెస్ అంటే, ఆ రోజు ఆయన చెప్పిన ఆయన నీకు కూడా చెప్తుంటున్నాడు. నా మంచితనం ఏమిటి నీకు చూపిస్తున్నానంటే, ఈ భూమి అంతా కూడా నీదే. ఈ భూమిని పండించుకో, ఈ భూమిని చెట్లు నింపుకో, చక్కని ఫలాలు తిను, భూమి మీద ఇళ్ళు కట్టుకోండి, భూమి మీద రోడ్లు వేసుకోనండి, భూమి మీద నివాసం చేయండి. యెషయా గ్రంథంలోని 8వ గ్రంథం చక్కని మాట ఉంది. ఈ మాట తెలిసిన, భూమిని ఆయన నివాస యోగ్యముగా చేశాడు కానీ నివాసం లేకుండా చేయలేదు. దిస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ యూ మస్ట్ అండర్స్టాండ్. ఈ విషయాన్ని వ్యవస్థలారా బాగా అర్థం చేసుకోనండి. దేర్ ఆర్ సో మెనీ గ్యాలక్సీస్ ఆర్ దేర్ ఆన్ ద స్కై. చూసారా, ఆకాశంలో చాలా నక్షత్ర మండలాలు ఉన్నాయి. చూసారా, చాలా గ్రహాలు ఉన్నాయి. కానీ ఏ గ్రహంలో కూడా మానవుడు నివసించడానికి యోగ్యత లేదు. దెర్ ఈస్ నో స్కోప్ దట్ ఏ మ్యాన్ కెన్ లివ్ ఆన్ ఎనీ ప్లానెట్. ఇట్ మే బి సాటర్న్ ఆర్ ఇట్ మే బి ఎనీథింగ్ ఎల్స్. మన ఈ రోజులు ఏం చేస్తున్నారు? చాలామంది సైంటిస్టులు ఏం చేశారు? దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి భూమి కాకుండా నేను వెళ్ళి ఎక్కడ ఉంటాను? ఓహో, ఆ కుజుడులోనో, ఈ బుధుడులోనో, ఈ శుక్రుడులోనో, ఈ శని, ఏదో ఒక గ్రహంలో నెప్ట్యూటన్, ప్లూటన్ ఏ ఉంటాయి కదా, ఏదో గ్రహంలో నేను ఉంటానులే, మార్స్ అనే దానిలో నేను ఉంటాను, అనేక విధాలుగా ఈనాడు మానవుడు ఆలోచన చేస్తుంటున్నాడు. నో, దట్ ఈస్ నాట్ ది ప్లేస్ టు స్టే. God, there is no proper air, there is no water, and of course maybe little water will be there, maybe air, but it is not totally fit for the residence of human being on any planet which is created by God. దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క గ్రహాల్లో ఏది కూడా నివసించడానికి యోగ్యము కాదు. అయితే ఏం చేస్తున్నాడు? ఆ భూమిని మనకిచ్చాడు. అంటే ఇది మంచిదా కాదా? నా మంచితనం నీకు చూపిస్తాను మోజాస్. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ దట్ వీ హ్యావ్ టుడే. ఎంత మంచి దేవుడు మనకున్నాడు. మొదటి ప్రామిస్నే మీకు చెప్తున్నాను ఈ రోజున. నా మంచితనం నీకు చూపిస్తానంటే, నేను నీకు మంచి భూమిని చేశాను, సారవంతమైన భూమిని చేశాను, బంగారము ఉన్న భూమిని చేశాను, బొగ్గులు ఉన్నటువంటి భూమిని చేశాను, మీకు బలమైనటువంటి యొక్క బిల్డింగ్లు కట్టుకోవడానికి అంత శక్తి గల భూమిని చేశాను, నీరు వచ్చినటువంటి భూమిని చేశాను. ఐ హ్యావ్ క్రియేటెడ్ ఆల్ థింగ్స్ అండర్నీత్ ద అర్త్.
What is coming? Gold is coming, coal is coming, and so many minerals are coming out of the earth and the land. See, ఇది మంచితనం కాదా? నా మంచితనం నీకు ఇస్తాను. ఒక మానవుడా, you are a human being, you are a weak man. Today you will appear like you will shine like a diamond today. Tomorrow you will disappear like a grass tomorrow. ఒక డైమండ్ లాగా ఈరోజు నువ్వు ప్రకాశించవచ్చు, రేపు ఒక గడ్డిలాగా ఎండిపోవచ్చు. బట్ స్టిల్ దేవుడు ఎంత మంచితనం మనకి ఇచ్చాడు తెలిసిన. దీన్ని ఏమన్నాడు? భూగోళ శాస్త్రము అన్నాడు. దట్ విల్ గో టు ద థర్డ్ సబ్జెక్ట్. ఇక్కడికి వస్తే వృక్షాలు చేశారంట ఆయన. ప్లాంట్స్ అంటే కొన్ని వృక్షాలు, కొన్ని చెట్లు. ఆ చెట్లు చాలా మంచి చెట్లు, వెరీ వెరీ ఫ్రూట్ఫుల్, చాలా తీపిగా ఉంటాయి, చాలా స్ట్రెంగ్త్నిస్తాయి. అదే నేను ఆలోచిస్తుంటే నేను ఆశ్చర్యపోయినాను. మన పూర్వీకులందరూ కూడా అడవులో జీవించేవారు. మరి భోజనాలు ఉండేవి కాదు. ఈ వంట సామాను, ఈ గ్యాసులు, ఈ రకమైనటువంటి ఏమి ఉండేవి కాదు. వాళ్ళకి ఏముండేవి తెలిసిన వృక్ష ఫలాలు తిని ఆ నదిలో నీళ్లు తాగేటటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం చేస్తాడంటే మనకు వృక్షాలు అన్నీ కూడా మనకి ఇచ్చాడు. జామ పండ్లు తింటున్నాం, అరటి పండ్లు తింటున్నాం, యాపిల్ పండ్లు తింటున్నాం, దానిమ్మ పండ్లు తింటున్నాం, ఇంకా పనస తింటున్నాం, ఇంకా ఈ రకరకాలైన పండ్లు తింటున్నాం కదా. ఇది మంచితనం కాదా? God has given so many trees for us. We are planting those trees. The plants are growing. ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, వాట్ ఏ వండర్ఫుల్ సబ్జెక్ట్ టుడే. ఇది ఏమంటారు? వృక్షశాస్త్రము అంటారు. వృక్షశాస్త్రం అంటే ఏంటి? ఇట్స్ కాల్డ్ బాటనీ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు తెలిసిన? బాటనీ అంటారు. బాటనీ బాగా అర్థం చేసుకోనండి. ఒకవేళ వృక్షాలు కానీ లేకపోతే మన భోజనం కష్టమే. మనకు అన్ని పండ్లు దొరకవు. There is no apple, there is no pomegranates, and there are no any bananas, any other kinds of fruits. మనకు అవన్నీ దొరికే కాదు. మంచిది కాదా? మంచిదే. మోసెస్ నా మంచితనం అంతా నీకు చూపిస్తానని ఆయనకి చెప్తే అంతకుముందే చూపించాడు మంచితనము. ఆ మంచితనం ఈరోజు నీకు కూడా చూపిస్తుంటున్నాడు. యు ఆర్ మై చైల్డ్, యు ఆర్ మై యంగ్ మ్యాన్, యు ఆర్ మై యంగ్ డాటర్, యు ఆర్ ఆల్ మై చిల్డ్రన్, ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ. అందుకొరకు మీకు ఇవన్నీ కూడా ఇస్తున్నాను. బా, ఎంత ప్రేమ గలవాడు. వాటిని ఎన్నో వృక్షాలు, ఎన్నో పుష్పాలు. ఈరోజు గర్ల్స్ అందరూ కూడా తలలో పెట్టుకుంటారు పువ్వులు. వాళ్ళందరూ కూడా ఫ్లవర్స్ అన్ని కూడా ఏం చేస్తారు? దే విల్ అడోర్న్ ద ఫ్లవర్స్ అట్ ద బ్యాక్ ఆఫ్ దేర్ హెడ్. తల మీద పెట్టుకుంటారు వాళ్ళన్నీ. దేవుని యొక్క క్రియేషన్ అది, దేవుని యొక్క క్రియేషన్. అందుకనే ఈ చెట్టులో ఉన్నటువంటి అవన్నీ తీసుకొచ్చి మనం ఏం చేసుకుంటున్నాం? తలుపులు చేసుకుంటున్నాం, కిటికీలు చేసుకుంటున్నాం, ఇళ్ళు కట్టుకుంటున్నాం, వాటిని అనేక విధాలుగా ఉపయోగించుకుంటున్నాం. చెట్లు లేకపోతే మన పరిస్థితి ఏంటి? మంచిది కాదా? నా మంచితనం అంతా ఎక్కడ స్టార్ట్ అయిపోయింది? దేవుని యొక్క మంచితనం ఎక్కడ స్టార్ట్ అయిపోయింది? ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ ఈస్ స్టార్టెడ్. ప్రారంభమే స్టార్ట్ అయిపోయింది. అది మంచితనం అంటే. ఇది ఈ సంవత్సరము మన హెబ్రోనుకి సార్వత్రిక సంఘానికి ఇచ్చినటువంటి ఒక వండర్ఫుల్ ప్రామిస్. అది దేవుని కృపను బట్టి ఈరోజు సాయంకాలం ఆదివారమున మీకు మొట్టమొదటిగా నేను వాటిని గురించి కొన్ని విషయాన్ని చెప్తుంటున్నాను. అదైన తర్వాత రండి, ఇక్కడ ఏముందంటే, అదైన తర్వాత మరి దేవుడు కొన్ని జంతువులను పశువులను చేస్తాడట. జంతువులు పశువులు చేస్తాడంటే ఏమిటది? ఇట్ ఈస్ కాల్డ్ జువాలజీ, అంటే జంతు శాస్త్రము. అనేకమైన జంతువులు ఉన్నాయి కదా, మనం చూస్తున్నటువంటి అనేకమైన జంతువులు మనం చూస్తున్నాం ఈ రోజున. అవి మన పిల్లులైనా, లేక నక్కలైనా, కుక్కలైనా, లేకపోతే చిరుత పుల్లులైనా, లేకపోతే ఇవన్నీ కూడా ఇదంతా ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా జువాలజీ సబ్జెక్ట్, జంతు శాస్త్రము. అందుకని ఈనాడు జంతు శాస్త్రమును చదువుకున్న వాళ్ళు జంతువుల మీద పడుతున్నారు.
గొర్రెలు లేకపోతే గొర్రెల వాళ్ళందరూ వాళ్ళు ఎలా బతుకుతారు? పశువులు లేకపోతే వీళ్ళు ఎలా బతుకుతారు? మనకు పాలు కావాలి కదా, మనకు మజ్జిగ కావాలి కదా, పెరుగు కావాలి కదా, పశువులు లేకపోతే ఎలాగయ్యా? సో వీ నీడ్ మిల్క్. See, and we need so many things from this animals. అందుకనే దిస్ ఈస్ కాల్డ్ జువాలజీ. ఎన్ని సబ్జెక్ట్ చెప్పాను? ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము, బాటనీ, జువాలజీ చెప్పాను. ఇంకా కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉన్నాయి కదా, అది కూడా చెప్పాలి. టైం లేదు, అయిపోయింది. మనము కానీ చదువుకుంటే ఈ ఆకాశ నక్షత్రాలు, ఈ సూర్యుడు, చంద్రుని గురించి మనం జాగ్రత్తగా డీప్గా ఆలోచన చేస్తే అనేకమైన రసాయనాలు వెలువడుతూ ఉంటాయి. వాటిని కెమికల్స్ అంటారు. సో మచ్ కెమికల్స్. ఆ తర్వాత ఫిజిక్స్, అక్కడ స్టార్ట్ అయినటువంటి యొక్క వాయువులు వచ్చినటువంటి వేడి, రకరకాలైనటువంటి యొక్క మార్పులు, ఫిజిక్స్ అనగా ఫిజికల్గా అన్నీ మారిపోయి ఎలాగా వస్తాయో దాన్ని ఫిజికల్ సైన్స్ అంటారు. భౌతిక శాస్త్రము అంటారు, రసాయనిక శాస్త్రం అంటారు. భూమిలో కూడా కొన్ని రసాయనాలు ఉన్నాయి. కెమిస్ట్రీ అంటారు. సో కెమిస్ట్రీ స్టార్టెడ్ ఫ్రమ్ ద బైబుల్ అండ్ ఫిజిక్స్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద బైబుల్. ఈ రోజున ఫిజిక్స్ చదువుకుంటున్నావా? ఈరోజు కెమిస్ట్రీ చదువుకుంటున్నావా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి నీకు ఈ సబ్జెక్టు? దేవుడిని ప్రేమించి ఆయన మంచితనములో ఇచ్చినాడు. అండ్ లాస్ట్లీ దేవుడు మానవుని సృష్టించాడు. దట్ ఈస్ ద హ్యూమన్. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ద హిస్టరీ ఆఫ్ ఎ మ్యాన్ మనం చదువుకుంటాం కదా, ఆ హిస్టరీ, ఈ హిస్టరీ, వాళ్ళు బబులోని హిస్టరీ అని, గ్రీస్ హిస్టరీ అని, ఆ తర్వాత ఇండియన్ హిస్టరీ అని, ఆ తర్వాత వరల్డ్ హిస్టరీ అని, రకరకాల హిస్టరీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫ్రమ్ ద మ్యాన్. దట్ ఈస్ కాల్డ్ హిస్టరీ సబ్జెక్ట్. ఆయన ఆ హిస్టరీలోనే ఆ మానవుడు తయారు చేస్తూ మానవుడి కొరకు ఏం చేస్తున్నాడంటే తోటి సహాయం ఉండే దాని కొరకై ఒక స్త్రీని చేసినప్పుడు ఏం చేశాడు? ఆదాముకు మత్తిచ్చాడు, ఆపరేషన్ చేశాడు, అవగాహన బయటికి తీసుకొని వచ్చాడు. దేర్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ద మెడిసిన్. ఈరోజు ఆపరేషన్లు జరుగుతున్నాయి కదా చాలా స్థలాల్లో. ముఖ్యంగా పిల్లలు పుట్టేటప్పుడు బిడ్డలు తీస్తూ ఉంటారు తల్లి కడుపులో నుంచి. ఫ్రమ్ వేర్ యూ ఆర్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ది ఫస్ట్ ఆపరేషన్ వాజ్ డన్ బై ద ఆల్మైటీ గాడ్. మొట్టమొదటి ఆపరేషన్ ప్రభువే తయారు చేసినాడు. ద ఫస్ట్ ఎనిస్థిషియా వాజ్ గివెన్ బై గాడ్. మొట్టమొదటి మత్తు ప్రభువే చేస్తున్నాడు. ఆ మొట్టమొదటి ఆపరేషన్ నుంచి బయటకు తీసుకున్న అనుభవమే ఈ రోజున మనం పొందుతుంటున్నాం. ఆ వృక్షాల నుంచి వచ్చినటువంటి వాటిని మెడిసిన్స్గా తీసుకొని తయారు చేసుకొని తింటమే మన మెడికల్ షాప్స్ అంటుంటున్నాం. ఓకే, అండర్స్టాండ్ దిస్ వన్. సో ఐ టోల్డ్ యూ ద మెడికల్, ఐ టోల్డ్ యూ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఇంజనీరింగ్ కూడా ఉందండి. ఆ ఇంజనీరింగ్ ఎక్కడ స్టార్ట్ అయితే తెలుసా? నోహ ఓడను కట్టేటప్పుడు చాలా సిస్టమేటిక్గా కడతారు దాని బిల్డింగ్ అండ్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ ఎక్కడ స్టార్ట్ అయిపోయింది? నోహ ఓడ. ఆది కాండము 7వ అధ్యాయంలోకి మనం వస్తే అక్కడ నోహ ఓడను తయారు చేస్తారు. దే ద ఇంజనీరింగ్ స్టార్టింగ్. ఈరోజు మనం బీటెక్, ఆటెక్లు అనుకుంటున్నాం చూడండి, సివిల్ ఇంజనీర్స్ అంటున్నాము, అనేక మంది ఇంజనీర్లు అనుకుంటున్నాం కదా. దే ద ఇంజనీరింగ్ స్టార్టెడ్. కాబట్టి ప్రియులారా, యవన బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనకిచ్చి ఇదంతా నా మంచితనము. యవన బిడ్డలారా, మీకే ప్రభు చెప్తున్నాడు. అయితే మీరు, నేను, మనం అందరం పాపం చేశాము. ఈ పాపాన్ని బట్టి మనం నరకానికి వెళ్ళాలా? అందుకని ప్రభు ఇంకొక మంచి పని చేశాడు. ఆయన కుమారుడు ప్రభువు యేసు క్రీస్తు వారిని నీ కొరకై నా కొరకై అర్పించాడు. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ గుడ్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఇదే ప్రపంచంలో నా గొప్ప రహస్యం ఏంటంటే ఆయన కుమారుడు మనకి ఇచ్చినటువంటి దేవుడు మంచి దేవుడు. మన యొక్క రక్షణ కొరకు, మన పరలోకం వెళ్ళాలని, మనం నీతిగా జీవించాలని, మనం మంచిగా అభివృద్ధిలోకి రావాలని, మనం ప్రతి హోలీగా జీవించాలని ఆ ప్రభువారు అక్కడ చనిపోయి ఆయన రక్తం మన కొరకై కార్చున్నారు. For God so loved the world, He gave His only begotten Son, that whosoever believeth on Him should not perish, but have everlasting life. ఆ దేవుడు మనకిచ్చినాడు, ఆ ప్రభు మనకిచ్చినాడు. ఆ మంచితనం, నా మంచితనం అంతా నీకు చూపిస్తానన్నాడు. That Jesus crucified on the cross of Calvary.
His legs were nailed on the cross of Calvary. His hands were nailed on the cross of Calvary. His whole body was broken into pieces. His face was marred on the cross. The blood was oozed out of his body. He cried out the Lord, O Lord, why for thou hast forsaken? ఆ ప్రభువే నీ కొరకే నా కొరకే కలువసిలులో చనిపోయినాడు. పాదాల్లో కొట్టబడ్డా, చేతుల్లో కొట్టబడ్డా, మేకుల్లో కొట్టబడ్డా. నన్ను ఎందుకు విడిచిపెట్టినావు? నిన్ను నన్ను పట్టుకోవడం కొరకే. కాబట్టి నా ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నా మంచితనం నీకు చూపిస్తానంటే భౌతికమైనటువంటి మంచితనాలే కాదు, ఆత్మీయమైనటువంటి మంచితనాలు కూడా చూపించాడు. ప్రభు చిత్తమైతే ఈ సబ్జెక్ట్ మీద ధ్యానించుకుందాం. సంవత్సరం అంతా కూడా 3 వాగ్దానాలు మనకున్నాయి. ఇది ప్రారంభమేది. మీకు ప్రభు సహాయపడితే మరి బైబిల్ క్లాస్లో కానీ లేక సండేస్ కానీ ప్రభు సమర్చగలది మనం ముందుకు వెళ్ళిపోదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మాపలో తండ్రి, నమ్మకమైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి మాకు కారణం 33:19 వచ్చిన ప్రకారం నీ మంచితనాన్ని గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎన్నో విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ మాట వింటున్నటువంటి యవన బిడ్డలు, పెద్దలు, వృద్ధులు, చిన్నలు, బాలురు, మా తండ్రి మా ప్రభు బాలికలు, మా తండ్రి మా ప్రభు రీతిగా సహోదరులు, రాజులు, యాజకులు, మా తండ్రి చిన్నవారు, పెద్దవారు అందరూ కూడా సత్యాన్ని తెలుసుకొని ఆ మంచితనాన్ని గురించి వారు ఎరిగి ప్రభుయేసు క్రీస్తు వారిని అంగీకరించి ఆయన స్తుతించే బిడ్డలుగా, ఆయన భయపడే బిడ్డలుగా, ఆయన మార్గంలో నడిచే బిడ్డలుగా, ఆయన సేవించే బిడ్డలుగా చేయమని ప్రతి యవనస్తుల్ని, ప్రతి యవనస్తురాలని, ప్రతి పెద్దలను, ప్రతి దైవ సేవకులను ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించవలసిందిగా యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్. The Lord bless you, all of you.